గుత్తా దామోదరు విశాలాంధ్ర ఫస్ట్ క్లాసు దాదాపు స్టూడియో కెమెరామెన్ మురళీ కృష్ణ. కొంచెం జరిగాను సార్. నమస్తే నమస్తే కొంచెం జరిగాను మేడం. రమణ ఏ ప్లేస్ ఇది? అక్కడ ఆ జిల్లాలో కార్యక్రమాలు ఉండటం వల్ల ఎమ్మెల్యే గారిని కిషోర్ రెడ్డి సార్ గారిని పంపించడం జరిగింది. అదేవిధంగానే ఇప్పుడు సీనియర్ పాత్రికేయులు అనంతపురం ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఆజాద్ గారిని మాట్లాడాల్సిందే. 99 రిపోర్టర్లు రిపోర్టర్ ప్రతిమ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా మేడం ప్లీజ్. పేద కుటుంబానికి చెందినటువంటి జర్నలిజం మీద ఒక అభిలాషతోటి పనిచేస్తూ మరియు వృత్తిరీత్యా మరి బయలుదేరుతూ రోడ్డు ప్రమాదంలో చాలా బాధాకరం. సో జర్నలిజం కుటుంబంలో ఓ వ్యక్తిని కోల్పోయాం. ఎంతో నిజాయితీగా పనిచేస్తున్నారు నారాయణ గారు. వారికి 3 సంవత్సరాల మేము కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు పడుతున్నాము. చాలా మంది హై స్కూళ్ళలో ఎలిమెంటరీ స్కూళ్ళలో వివిధ ఆఫీస్ బేరర్స్ మరియు ఈరోజు వచ్చినటువంటి అన్ని పాత్రికేయులు మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభోదయం, నమస్కారం. చాలా మంచి కార్యక్రమానికి నన్ను పిలవడం జరిగింది. చాలా సంతోషంగా ఈరోజు పాల్గొంటున్నాను. ముందుగా ఇద్దరికి కూడా వర్కింగ్ జర్నలిస్ట్ వాళ్ళు మరియు బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఇద్దరికి కూడా నేను పేరున ప్రశంసలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి ఆలోచన. ఇంకా మీ అందరికీ తెలియజేయాలంటే మా నాన్నగారు గవర్నమెంట్ ఎంప్లాయీగా ఉండి రిటైర్ అయ్యారు కర్ణాటకలో. వారు చదువు అయిన తర్వాత ఇంకా గవర్నమెంట్ జాబ్ వచ్చే ముందు చాలా స్మాల్ టైం చిత్రదుర్గ జిల్లా రిపోర్టర్గా కూడా పనిచేశారు. కొన్ని ఆర్టికల్స్ని ప్రింట్ మీడియాకి రాసేవాడు. ఆయనకి కన్నడలో పట్టు చాలా బాగుండేది. బాగా ఆలోచించి విశ్లేషించి రాసేవాడు. సో ఒక పేపరే కాదు, వివిధ అలాగే మంత్లీ క్వార్టర్లీ మ్యాగజైన్స్ కూడా రాసేవాడు. సో కాబట్టి మీరు కూడా నన్ను కూడా మీ కుటుంబ సభ్యుడిగా మీరు పరిగణించవచ్చు. ఎందుకంటే ఆయన అప్పుడు ఆర్టికల్ రాసింది ఇప్పుడు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. నేను రాసేవాడు, అట్లా చేసేవాడు. అన్ని జర్నలిస్టులు నాతో మీ గురించి చెప్తా ఉంటే నాకు అది గుర్తొస్తూ ఉంటుంది. మీరు మీ జీవితం నాకు చాలా చక్కగా అర్థమైందని మీ అందరు కూడా సభాసముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడే ఫీ కన్సెషన్ గురించి తెలియజేశారు. ఆల్రెడీ ఆ రోజు వచ్చి మీరు నాకు ఇచ్చిన లెటర్ ఇచ్చిన రోజే ఆ రోజు సాయంత్రానికే నేను ప్రొసీడింగ్స్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. ఇప్పుడు చాలా మంది రిపోర్టర్స్ ఉన్నారు. ముఖ్యంగా డిస్ట్రిక్ట్ బ్యూరోస్ కలెక్టర్ గారితో నేరుగా మాట్లాడుతూ ఉంటారు. అలాగే కలెక్టరేట్కి వచ్చి కలుస్తూ ఉంటారు. అయితే సమస్యలు అనేది ఎవరికైనా ఉండొచ్చు. సో కాబట్టి డిపిఆర్ గారు కూడా ఉన్నారు. ఇప్పుడు మనము అధికారికంగా ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇష్యూ చేస్తాము. డిపిఆర్ఓ గారు, సో యూ విల్ బి ఇన్ఛార్జ్ ఆఫ్ గ్రీవెన్స్ రిడ్రెసల్ ఆఫ్ ఆల్ ది జర్నలిస్ట్. సో దయచేసి డిపిఆర్ ఆఫీస్కి మీరు ఒక
నిర్ణీతమైన ఒక సమయాన్ని ఇవ్వబడుతుంది రోజు, ఎందుకంటే వాళ్ళు నాతో క్యాంప్లో ఉంటారు కాబట్టి ఒక ఫిక్స్డ్ టైమింగ్ వన్స్ ఇన్ ఎ వీక్ మీరు పెట్టుకుంటే దయచేసి మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నాయి లిఖితపూర్వకంగా ఆయనకి ఇవ్వండి. అవి మీరు నాకు కూడా బ్రీఫ్ చేయండి. ఎట్లా మనము ఎవరికి సహాయం చేయగలుగుతాం, ఖచ్చితంగా సహాయం. జర్నలిస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది. చాలా మంచి ఆలోచన. ప్రజాస్వామ్యంలో ఫోర్త్ పిల్లర్గా ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్కి వాళ్ళు ఎప్పుడు పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల చదువు కోసం సహాయం చేసినటువంటి ట్రస్ట్కి మరియు మంచి చొరవ తీసుకుని దీన్ని విజయవంతం చేసినటువంటి జర్నలిస్ట్ యూనియన్ ఆఫీస్ బేరర్స్ అందరికీ కూడా నేను ప్రశంసలు తెలియజేసుకుంటూ మీ అందరి నుంచి సెలవు తీసుకుంటున్నాను. ఈపీఆర్ఓ గారికి అప్లై చేసుకున్నాను సార్. అవసరమైన వాళ్ళు ఇదే రకంగానే అప్లై చేశాను. వాటిలో వివరాలన్నీ ఉన్నాయి. ఈపీఆర్ఓ ఆఫీస్లో కూడా ఇప్పటికీ దాదాపు 100 అప్లికేషన్లు పైన వచ్చినాయి. కాకపోతే చైతన్య నారాయణ వాళ్ళు వినటం లేదు. దయచేసి మీరు ఖచ్చితంగా అది విషయంలో అనుమతిగా కొన్ని చర్యలు తీసుకోవాలని అనుగుణంగా ఆదేశం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చిన అనంతపురం జిల్లాలో వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచితంగా నోటు పుస్తకాలు పంపిణీ చేయాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. ఆ మేరకే మరి ఈరోజు జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి వర్కింగ్ జర్నలిస్టుల పిల్లలందరికీ కూడా ఉచిత పుస్తకాలు అందజేస్తున్నాం. దాదాపు 250 మంది జర్నలిస్టుల పిల్లలకి మరి ఉచితంగానే 1వ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు కూడా ఈ పుస్తకాలను అందిస్తున్నాం. మరి కేవలం 50 మందితో సరిపెట్టుకోవాలని తలిస్తే మరి ఈరోజు 250 మంది వరకు కూడా దరఖాస్తులు రావడం జరిగింది. మా ఏపీడబ్ల్యూజేఎఫ్కి దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సంవత్సరానికి సరిపడా పుస్తకాలను అన్ని సబ్జెక్టులకి కూడా నోటు పుస్తకాలను ఇవాళ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ గారు, పుట్టపర్తి ఎమ్మెల్యే సింధూరారెడ్డి గారు, మరి పీవీకేకే ఇన్స్టిట్యూషన్ చైర్మన్ పల్లె కిషోర్ రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా అనేక ప్రాంతాల నుంచి మా జర్నలిస్టుల మిత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరై మరి పుస్తకాలను స్వీకరిస్తున్నారు. మరి కేవలం జర్నలిస్టుల సంక్షేమం కోసం ఏపీడబ్ల్యూజేఎఫ్ ఎప్పుడు కూడా మరి పనిచేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తున్నాం. మరి భవిష్యత్తులో కూడా జర్నలిస్టుల కోసము అనేక పోరాటాలు, అనేక సంక్షేమ కార్యక్రమాలకి మరి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ కట్టుబడి ఉంటుందని, జర్నలిస్టులందరికీ అండగా నిలుస్తుందని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.